ఇప్పుడైతే మొదటి అడుగు వేయబోతాను ఇంటి దగ్గర నుంచి. కేసరి వాడ పాదయాత్ర చేసుకోవడానికి వచ్చినప్పుడు పాదాల మీద యాత్ర చేసుకోవాలి కానీ నోటితో మాత్రం ఆ యాత్ర మొదలు పెట్టకూడదు. బ్రహ్మానందము కోట శ్రీనివాసులు నెట్లేరు ఇద్దరు ఫుడ్ పెడతారంట ఇక్కడ. మధ్యాహ్నం భోజనం ఎక్కడే అంట. సన్ని నడుచా బాగుంది, వ్యాన్లో బాగుంది. అందరు లైన్లో నిలుపుకొని వరుసగా పిడుచుకుంటా అంటారు. ఇంకా చాలా మంది కూర్చోన్నారు పోకుండా, నిదానంగా పోదాం లేబా అని చెప్పేసి. బాయి నీలో తాగబోతే కప్ప పిల్లలెంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలే. ఏదేంది బాహుబలి జలపాతం మాది చూస్తుంది ఇది. బాహుబలి దీవరా. లగేజ్ అయితే కట్టేసినాము. 2 బ్యాగులు, ఒకటి నా చేతిలో ఉంది, ఒకటి సిరి చేతిలో ఉన్నది. ఇదైతే వేణుకు సంబంధించిన యూట్యూబ్ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దీంట్లో పక్కన పెట్టేసుకున్నాడు. దీంట్లో అయితే బ్లాంకెట్ ఒకటి ఉంది, మా బట్టలు ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు మేము తిరుమలకి తీసుకెళ్లే వాళ్ళు వ్యాన్ సపరేట్ గా పెడతారు మనకు. లగేజ్ బరువు లేకుండా, బరువు ఎత్తుకోకుండా వాళ్ళ వ్యాన్ లో అయితే ఈ లగేజ్ వేసేస్తాము. మళ్ళీ కుక్కలదొట్టి కాడ తిరుపతి పోయే రూట్ లో కుక్కలదొట్టి కాడ మనం ఆపేస్తారు. ఈ లగేజ్ తీసుకొని అక్కడి నుంచి రెస్ట్ తీసుకొని మార్నింగ్ తిరుమలకి వెళ్ళాల్సి ఉంటుంది. సరే అయితే నువ్వు అది పట్టుకోండు, నేను ఇది పోయేసి వ్యాన్లో వేసి వచ్చా. దీన్ని వచ్చేసి మళ్ళీ మనకు కుక్కల దొడ్లో తీసుకోవచ్చు దీన్ని. సరే వెళ్దాం. బాయ్. ఆల్రెడీ చాలా మంది అయితే ఇక్కడ బ్యాగులు పెట్టేసినారు. అక్కడ అన్నదానాలు కూడా జరుగుతున్నాయి చూడండి. అన్నదానం అంటే పొద్దున్న మార్నింగ్ టిఫిన్ అనమాట, ఫ్రీ అందరికి, భక్తులందరికీ కూడా. మా అన్న అయితే అలాగే చేస్తా ఉంటా. నా దగ్గర ఒకటి ఉన్నది, మా ఊళ్ళు మా అన్న కొడుకు ఒకటి, మొత్తం 4 బ్యాగులు మా అయ్యే. పెద్ద సర్దుతుంది అన్ని పైన పడతాది అదే మా ఇది అట్లా పెట్టమా. ఏం కాదు ఏం కాదు. ఇది కూడా ఇదొకటి ఏం కాదండి. నడవలేని పెద్దవాళ్ళు వచ్చేసి ఇన్ని కూర్చొని దీంట్లో కూర్చొని అక్కడ చెట్టుకుంట దగ్గర దిగుతారు. ఓకే మా థ్యాంక్స్. బైక్లో వచ్చేసి బేసేసిపోతాము. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి బైక్ రిటర్న్ ఇంటి దగ్గర పెట్టి ఆ నుంచి నడుచుకుంటా రావాలా. మార్నింగ్ టిఫిన్ పెడతారు, తినిపోండి పోయి తినిపో. మేము వచ్చాం, అంతలోకి మేము వస్తాం. ఇక్కడే ఉండండి. మా వాడు ఫుడ్ తిన్నంట. అందరూ భక్తులంతా మార్నింగ్ టిఫిన్ చేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇప్పుడైతే మొదటి అడుగు వేయబోతాను ఇంటి దగ్గర నుంచి. ఇది మొదటి అడుగు అనమాట. ఈ నడక ఎంత దూరం పోతుందో, ఎన్ని అడుగులు అయితే తెలియదు. దర్శనం కోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి. ఆయన మీద భారం వేసి పోవడమే అనమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు తిరుమలకు పాదయాత్ర, అయితే ఫస్ట్ టైం పోవడము. అంటే నేను కొంచెము నడవలేను ఎక్కువ, ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కానీ ఎందుకో ఏమో ఫస్ట్ టైం పోవాలని భారం వేసిన దేవుడి మీద వెళ్తున్నా. ఆయన రప్పించుకోవాలి ఇంకైతే నన్ను అడిగి. శక్తి మన కోరుకున్నా దేవుని. బలిజిపల్లి గంగమ్మతో ప్రారంభమైంది. గుళ్ళకి దండం పెట్టడం, దేవుడికి దండం పెట్టడం. ఎక్కడ కనపడితే అక్కడ గుళ్ళకైతే నేను వెళ్ళి దండం పెట్టుకుంటా. ఇప్పటికి కనీసం కోడూరు టౌన్ కూడా దాటుకోవాలా, అంటే 1 కిలోమీటర్ కూడా అసలు. ఇప్పటికి కాళ్ళు అయితే మాత్రం మొత్తం మంటలు ఎక్కుంటున్నాయి, మొత్తం చుంచుకున్నాయి. ఇప్పుడు నాకైతే లేవు తినుకున్నా. ఇప్పుడు ఏమంటే అటు చూస్తే కింద రాయి దొక్కేసిన, అది పెయిన్. నాకేం నార్మల్ గానే ఉంది. మంటలు ఎత్తుకున్నాయి. ఏమన్నా ఇసుక ఇది మట్టి ఏమన్నా కాళ్ళ కింద పడతా అంటే పుచ్చుకున్నట్టున్నా. మంటలు వస్తాయి. ఓ వెంకటేశ పోతాను. మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు మొత్తం మేము వచ్చి తినేసినారు. ఏమమ్మా బాగా పెట్టినారా? ఏమేమి పెట్టినారు? సమోసా కూడా పెట్టారా? సమోసా, బోండా, ఉప్మా, ఏదో చెప్తాను ఉన్నారు. ఎన్ని పెట్టారా? అన్నీ పెట్టినారు. తినండి. ఇడ్లీ, ఉప్మా, సమోసా, బోండా అన్నీ పెట్టినారు. పెట్టుకోవాలా కొన్ని, కేసరి కొన్ని పెట్టుకోవాలా. తినండి. తినలే మీకు ఏమేమి పెట్టారు చెప్పా? కేసరి, వడ, సమోసా, చిన్న దోశ, 2 ఇడ్లీ.
కాదు కానీ కొండలో బాగా తెలుస్తుంది. కొండలు ఎక్కలేం కానీ అడుగు అడుగు నాకు కూర్చోవచ్చు. నేను 18 కిలోమీటర్లు నడిచిన ఒకడు కింద సాక్స్ వేసుకున్నాడు చూడండి మంటలు తగ్గేదానికి. అబ్బా దుమ్ము లేచిపోయినాయి. మా అమ్మ, మా వైపు, మా అమ్మమ్మలు, మా అక్కలు అందరూ ఉన్నారు వెనక పక్క. మా మామ చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చూడండి పరుగులు తెచ్చింది. అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళకి తిరిగి వస్తాం పావులాగా. వాళ్ళంతా కూర్చున్నారు ఇక్కడ. ఏమి చూసుకోరా. అక్కడక్కడ నడుచుకుంటా రాజంపేట అవతల నుంచి వస్తారం పిల్లోపల్లి నుంచి నడుచుకుంటా అక్కడ నడుచుకుంటా పోతున్నాము. గస వచ్చిన కాడకల్లా అక్కడక్కడ కూర్చొని పోతున్నాము అంతే. సరదాగా పోతున్నాము. మా అత్త, మా ఆయన, నేను. ఏదైనా ఎక్కువ మాట్లాడాలంటే మోక చేతులతో గుంపేస్తారు మధ్యలో. కాబట్టి పాదయాత్ర చేసుకోవడానికి వచ్చినప్పుడు పాదాల మీద యాత్ర చేసుకోవాలి కానీ నోటితో మాత్రం ఆ యాత్ర మొదలు పెట్టకూడదు. మొదలు పెడితే కుమ్మేస్తారు. ఈ అసలే లారీలు బస్సులు అన్నీ మీద నుంచే పోతున్నాయి అట అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా పోవాలా. మనం కానీ పట్టించుకుంటున్నాం నడిచినామంటే మనం దొక్కేస్తారు. అసలు రోజు పొద్దున్నకి మన ఇంటి ముందర అన్ని ఫంక్షన్లు అన్ని ఏర్పాటు చేసేస్తారు. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. బండిలో కానీ కార్లో అయినా నడుచుకుంటా అయినా ప్రతి ఒక్క దాంట్లో నిదానంగా వెళ్తే బాగా హెల్త్గా వెళ్తారు. మన ఆడ చూడ ఇది ఎలుగుబండి మరి గంతులు వేస్తాడు ఆడ. అందరిని వదిలిపెట్టేసి నేను, మా అమ్మ, మా వైఫ్ ముగ్గురం చిన్నగా నడుచుకుంటా పోతాను. చిన్నగా ఏం లేదు, కాళ్ళ నొప్పులు అయితే బాగానే వస్తున్నాయి. ఫస్ట్ టైం పక్కన అమ్మ ఏమండి లారీ ఇదో మార్గం ఉన్నాయి, స్పీడ్గా పోతున్నాయి పక్కన నుంచే. మా బావ అయితే ఎట్ట ఎగురుకుంటూ పోతున్నాడో చూడండి. ఇదే మా ఊరోళ్ళు వచ్చేసి ఏమినా ఏమైందినా పెడతా, ఖచ్చితంగా పెడతా, అన్నీ పెడతా. మా ఊరోళ్ళు వచ్చేసి ఎన్నో అమర దూరంలో వెళ్ళిపోయారు. వచ్చేసాం మేము. మా అమ్మ చూడు పాపం. ఏమ్మా నొప్పులా? మా పిల్లలు మేమే నచ్చలేకుండా మా అమ్మ ఎట్లా నడుస్తుందంగా. లారీలు చూడు మా ఏం ఫాస్ట్ పోతున్నాయో భయంగానే. బా నొప్పులు కానీ మా మంటలు ఎక్కినాయి. రోజుసేపటికి నిన్నైతే వీళ్ళిద్దరు నిన్న నైట్ నుంచి నన్ను భయపడిచ్చినారు. ఏం నడుస్తుంది అని. కోడూరు నుంచి మామూలుగా ఇక్కడ ఏది ఇదే ఊరు చెప్పు, ఉప్పరపల్లి దాటుకున్నాం. ఇక్కడ వరకు యాన్నే కానీ కూర్చోకుండా పరిగెడుతున్నా నేనైతే ఫ్రెండ్స్ లారీల కింద దొబ్బేచేసాడు పక్క. వీళ్ళిద్దరు చూడండి ఎట్టున్నారు. బ్రహ్మానందము కోట శ్రీనివాసులు నెట్లేరు వీళ్ళిద్దరు. ఎందుకంటే నిన్న నైట్ నుంచి నన్ను బాగా భయపెట్టినారు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను బ్రహ్మానందము బ్రహ్మానందము కోట శ్రీనివాసులు నువ్వు మొలపొంది ఉంటున్నావా? బాబుమోహన్ అప్పుడప్పుడు ఇలాంటి పంచులు పడితే మనకు కూడా ఒకరు ఈగో హట్ అయ్యి మళ్ళీ కూడా మనం వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆలోచిస్తుంది. భయపడిచ్చినారు బాగా నడవలేవని. నేనైతే బాగానే నడుస్తున్నా. మా ఆయన ఆ నుంచి ఇక్కడికి అడుగేసి అబ్బో అన్నాడు కోడూరులో. ఆయన అబ్బా అనగానే మా అత్త పోయి నా బిడ్డ నడచలేడని పెద్ద బాగా ఫీల్ అయిపోతుంది. కానీ నడుచుకుంటా పోతా ఉంటే బాగా నిదానంగా బాగా ఫీలింగ్ కూడా బాగుంది. చల్లటి ప్రదేశము, చుట్టూ చెట్లు, మన అనుకున్న వాళ్ళందరూ మన వెనక పక్క ముందు పక్క ఎవరు లేరని ఫీలింగ్ లేదు. ప్రశాంతంగా పోవచ్చు. మధ్య మధ్యలో ఇలాంటి కుళ్ళు జోకులు పడతా ఉంటాయి. మీరు చూసి ఆనందించుకోండి. మన నరసం అటు పోనిచ్చి ఈ చేత్తో సెల్లు పెట్టుకోవాలని బరువు కానీ మా పక్కన అమ్మవు. అందుకే ఫ్రెండ్స్ నా ఫోన్ నాకు ఇచ్చేసినాడు పట్టుకోడంట. అందుకే దాన్ని ఎవరు మోస్తారు? నేను నడిచేది పెద్ద కష్టంగా అన్నాను. ఏడోసారి పడేసినా అనుకో ఇంకో
కూపన్ తీసి ఇచ్చాడు. దారిలో అన్నోళ్ళు అయితే ప్రసాదాలు పంచుతాండ్రు. మరి పోవా ముందే పొట్ట పెరిగింది పోవా అంతేంటవా పొట్ట పని పొట్టదే నోటి పని నోటిదేనా నా ఒకటి చాలు అయినా ఏమందరూ ఒక 100-200 తింటారా? వాళ్ళు కూడా తినేది ఒకటే. మా మామ గంగా కావాలంట. మా అన్న నడుస్తున్నారు కదా బావా చెట్టుకుంటలో మధ్యాహ్నమా కన్ను పోవడమేనంగా ఏం పదం పెట్టింది అలా ఇంకా అంటే మొత్తానికి కోడలు ఎదిరింది అరిగేదానికి చిట్టుకుందాకా పోవాలా. చెట్టుగుట్లో తింటే అరగాలంటే ఇంకా ఇంకేంది కుక్కలు తొట్టి కాడికి ఇంకా ఏం మంటలు ఎత్తుకున్నాయా వెనకాల ఉంటాయి ఇంకా వెనకాల అంతే ఇంకా వెనకాల పడిపోతావు. రాయి కూసుకునింది. ఈ బైకులు తిరిగి ఒకసారిగా చెప్పులు లేకుండా నడచాలంటే చాలా ఇబ్బంది. కానీ ఇప్పటికే మొత్తం అరిగాళ్ళు పాదాలన్నీ కూడా చర ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి నడుచు. సాక్సులు తీసుకున్నా వేసుకుంటా. ఇప్పటికి 18 కిలోమీటర్లు అయిపోయింది కోడూరు నుంచి. ఇంకా ఒక 18 కిలోమీటర్లు నడిచి కుక్కలదొడ్డి అనే ఊరు వస్తుంది. ఈ రోజంతా అక్కడే ఉండాలా, నైట్ అంతా అక్కడే స్టే చేయాలా. మళ్ళీ మార్నింగ్ శేషాచలం అడవుల మధ్యలో కొండలు దాటుకుంటా అడ్వెంచర్ చేసుకుంటా పోవాలా. దొండకాయ బా ఫుల్గా మైన తినొచ్చు తిను బాగుంటుంది. దొండకాయ అది దొండ చెట్టు ఇది మామూలుగా 2 రకాలు ఉంటాయి. పచ్చి చెట్టు కానీ మాయ నాకు తినచ్చు. తిను ఇదేనా తినదు. బాగున్నది ఇది బాగుంటుంది తిన్నాను అంటే ఎప్పుడైనా తిన్నాను ఒకసారి బాగుంటుంది దొండకాయ. కోయిల్ చిన్నగా తినవయ్యా బాగున్నది. చిన్నప్పుడు బాగున్నది గమ్ముడు తీపి ఉంది నిజంగానే. చిన్నప్పుడు మీరు కూడా ఇదే మా చెట్టల్లో దూరి దొండకాయలు మాయినట్టు తింటారా? తింటే కామెంట్ చేయండి. కాదు చిన్నప్పుడు అంతే 4th క్లాస్ 5th క్లాస్ ఆ టైంలో అనుకుంటా కడవలం ముడితిపోయేది. ఏడ దొండకాయలు ఉంటాయి అన్ని పెక్కేసుకునేది. అవనే కవర్కి వేసుకుంటామా ఇంటికి వచ్చినప్పుడు మొత్తం బజ్జి అయిపోతాయి పండ్లు కాబట్టి. భలే ఉంటాయి. కొన్ని అయితే నీట్గా ఉంటాయి. లక్ష్మీ గారిపల్లి అంట. ఎక్కడికైతే వచ్చేసినాము. మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ తిండి ఇంకా అరగల ఫుల్గా పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు తినాలంట. ఇంకా ఇక్కడ వచ్చేసినాము. అందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడైతే జమ అయిపోతారు. ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ కుక్కలతోటికి మళ్ళీ కాలినడకలు ప్రారంభించడం అనమాట. డేలా పడిపోయింది పాప నడసలేక కదా. గుంతలుగా ఉన్నాయి. నైట్ పూట ఎవరైనా ఫ్యామిలీని తీసుకొని పోవడం కానీ లేదంటే పిల్లలు బైక్ తోలుతూ ఉంటారు కదా, వాళ్ళైతే లైట్ వేసుకొని చూసుకోమరి పోవాలి. లాంటి ఖచ్చితంగా ప్రమాదం అయితే జరుగుతున్నాయన్నమాట. లక్ష్మీ గారిపల్లి అంటే ఇది. ఇక్కడికైతే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఫుల్గా తినేసి బయలుదేరడమే. ఇందో భానుస్వామి కారు ఇది. ఆయన మామూలుగా ఇది రథం అనమాట. నడుచుకుంటూ వస్తాను ఆయన నడుచుకుంటూ వస్తాడు. మామూలు చూసినాడు మా తమ్ముడు. ఏం బే వెనకలాగా ఉండిపోయారా? మీరంతా బయలుదేరికి మేము లాస్ట్ గా వచ్చి నాన్న కూర్చోండి మీతో పాటు వచ్చాం చూడు మేము. అవునా ఎడెందుకు తీసుకుని కొంచెం చెప్పాడా? ఎడెందుకు నడుకున్నా చెప్పా చల్లగా ఉన్నది. అదే అంటే వాళ్ళం ఇక్కడికి వచ్చి నడుకున్నాం.
ఏనా ఇప్పుడు ఎన్నో సార్ నువ్వు రావడం? రెండో సరే. అవునా? లాస్ట్ టైం వచ్చినావు కదా మంచిగా అన్న వీడియోలో ఉన్నా. ఫుడ్ పెడతారంట ఇక్కడ, మధ్యాహ్నం భోజనం ఎక్కడే అంట. అక్కడ పోయేసి తినేసి మళ్ళీ బయలుదేరదాం. సన్నిగాడు మా అక్కడికి వచ్చేసినాడు. చల్లే మా ఊడిని మా అక్క కొడుకుని వ్యాన్లో ఎక్కించినాం. వ్యాన్లో వచ్చి దిగినాడు చెట్టుకుంట దగ్గర. నాకైతే మా చిన్ను ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్ను చిన్ను అట్టపోవద్దు అని అరిచేదాన్ని. ఇప్పుడు చిన్ను ఇంటిగా డిస్కట్ వచ్చే తలకి చాలా మిస్ అవుతున్నాను అంటే. ఏరా సన్ని నడుచా బాగుందా వ్యాన్లో బాగుందా? నడుచా బాగుంటుందా? ఇంక నుంచి నడుచావా వ్యాన్లో వచ్చావా? సరే ఓకే. అందరు నడిచి అంటే ఆడ కూర్చుండిపోయినారు పాపం. మా సన్నీ బాబు వాళ్ళు నడిచాడు మా. నేను బాబా మన సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్తాను బాబా, ఏదో చెప్పు బాబా. నెలలోకి వచ్చితే చల్లగా ఉన్నాయి పాదాలు. అబ్బా జిల్లా ఉన్నాయి, చల్లగా ఉంది కదా. అమ్మని అనుభవించాను ఏముంది చూడండి. బా దాని పని బాగుంది. లాస్ట్ టైం మధ్యాహ్నం అన్నం వచ్చేసి ఇక్కడ ఊరికి స్టార్టింగ్లో ఒక హాస్పిటల్ ఉన్నది, అక్కడ పెట్టినారంట. ఈసారి ఇక్కడ హై స్కూల్ ఉన్నది, ఇక్కడికైతే షిఫ్ట్ చేసినారు. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ తినేసి మళ్ళీ బయలుదేరాలా. హై స్కూల్ లోపలికి అందరూ వచ్చేసినారు చూడండి, మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా రెస్ట్ తీసుకున్నారు చూడండి, అందరూ ఎంతమంది వచ్చారు. ఇంకా రావాలా ఊరికి, ఇది జస్ట్ ఒక 10% ఏమో అంతే. ఇది అట్లే చేసినారు, కింద కూర్చొని అందరూ ఉన్నారు. టైం ఇప్పుడు 11 అయిపోయింది. 11కి మధ్యాహ్నం భోజనం అయితే పెడతాండ్రు చూడండి. అందరు లైన్లో నిలబడుకొని వరుసగా పెడుచుకుంటాండ్రు. ఇంకా చాలా మంది కూర్చోన్నారు పోకుండా, నిదానంగా పోదాం లేబ్బా అని చెప్పేసి. ఎందుకంటే పొద్దునే ఫుల్ తిన్నారు అందరూ, ఇంకేం ఆకలి అవుతుందా. కొంతమంది భక్తులు కూర్చోన్నారు. నాకే నీళ్ళు జల్దీ. సన్నయ్య నీళ్ళు తెస్తాను. అంతే పెట్టుకుంటా లోడ అంగటన్నా పోయిందంటే చాలా అంత ఆయన చూసుకుంటాడు. పెట్టారా పచ్చడి వేయలేదా? మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోతారు, మా బ్యాచ్ మాత్రంగా తింటానే ఉండదు. ఖాళీ అయిపోయింది మొత్తం. ఎక్కడ దొరికింది మా అమ్మ ఇదే? మా పిన్ని మా పిన్ని చెప్తాను, సేమ్ మా అమ్మని ఇట్లా ఉంటుంది అంతా. చాలా మంది ఇక్కడ నుంచి వ్యాన్లో అయితే పోతారు నడసలేక. ఇంకా ఇక్కడ నుంచి 11-12 కిలోమీటర్లు ఉన్నది, ఇంకా నడవలేమో అని చెప్పేసి అందరూ వ్యాన్ ఎక్కేసినారు చాలా మంది. ఇంతకుముందు కనీసం ఒక 6-7 మంది కూడా లేరు వ్యాన్లో, ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. టాబ్లెట్స్ ఓకే, బాడీ పెయిన్స్కి. మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయింది. లక్ష్మీ గారిపల్లి దగ్గర టాబ్లెట్స్ అయితే ఇచ్చినారు 2.
దేనికి చెప్పా? ఫీవర్ వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా ఎక్కువ నడవలేకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ టాబ్లెట్స్ ఎక్కడైనా సరే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు పెట్టుకునే ఉంటారు. ముందు జాగ్రత్త అనమాట. బాగుంది కదా. బాయ్ ఫ్రెండ్స్. ఏమో చెప్పా, ఏం చెప్తాను వాటినా? అరవళ్ళు ఎవరు? ఏమే తెలుగు అక్కడ అరవళ్ళు కానీ చెప్తున్నా. ఏం నల్లకాయలు పెట్టుకున్నావునా? నల్లగా కాదు, అంతా అరవ సెట్లు చేస్తారు మీరు. ఇప్పుడు మనం చూడబోతున్నాము సెట్టింగ్ గుంట. అవును, సెట్టుగుంటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కోటర్ వచ్చేసి 14 కిలోమీటర్ల దాకా ఉన్నది. 15 అంటపా, 2 కిలోమీటర్లు తక్కువ చెప్పిన. ఎవరన్నా మీది? మొదటి నుంచి ఇది చిర్లపల్లి కానిచా? చిర్లపల్లి మీదే? అది బొమ్మారం. బొమ్మారం చాలా రోజులు అయింది వచ్చి. అవునా? ఎన్ని సంవత్సరాలు పోయింటారు మీరు? నేను మాత్రం ఫస్ట్, మా తమ్ముడు మాత్రం ఐదోది. అవునా? నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి. ఇప్పటికే ఈరోజు ఇప్పటికి కాళ్ళని చచ్చారా ఉన్నాయి. బొమ్మ చిన్న బొమ్మ కాళ్ళు ఇప్పుడు కదా. పాట అంటే పాడు మా ఒకటే బాగా పడతావు నువ్వు. ఎంగిల్లో నీళ్ళు అని అడిగిన ఎవరు కృష్ణపరమాత్ముడు ఆయన పురుగులు పుట్టిన పువ్వు కానీ పురుగులు పుట్టిన నీళ్ళు కానీ నువ్వు ఆ పోయి ఆటేస్తానంట. ఎవరా ఈశ్వరుడు పద్నాలుగు వాడు అన్నంట. ఆహా ఈశ్వరుడు అవి మాట్లాడావా, నీ శక్తి మాట నువ్వు ఆశించుకో, దానికి నాకు సమాధానం చెప్పండి. మా టెంకాయని పడగొట్టి ఏముంటాయా, నీళ్ళు ఉంటాయి. మరి ఏంది గాల్లో పోతుంది వసనా మోడల్లా? ఆ పువ్వమ్మ నీకో ఆ పురుగు పుట్టిన పువ్వా బాగుంటుంది అన్నానంట ఆయన. అమ్మా యారు చెప్పు నువ్వు నేర్చుకున్నావు మంచి చదువులా, తల్లిదండ్రులు చెప్పిన పనులా, తల్లిదండ్రులు చెప్పిన శాతకు వాడినా, అన్నదమ్ములు చెప్పిన శాతకు వాడినాడంట. నాయన ఉపమేయం చేసుకుంటే యాదిగా ఉపమేయం చేసుకుంటే అన్నీ ఉన్నాయి. బాయి నీలో తాగబోతే కప్ప పిల్లలెంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలే. బాయి నీలో తాగబోతే చేప పిల్లలెంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలే. ఆవు పాలు తాగబోతే ఎంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలే. పొట్టి పాలు తాగబోతే పొట్టి పిల్లలెంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలే. తల్లి పాలు తాగబోతే అన్నదమ్ముడెంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలి. కుండకూడు తినబోతే ఇంటి పిల్లలెంగిలి ఎంగిలెంగిలనగా కుసామి జగమంతవరెంగిలి. మరి పాడింది పెద్దామా పాట? చాలే నరసాలా పాడాలంటే అయ్యే పని కాదులే. చాలు. పొద్దున్న 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 2:30 అయింది మధ్యాహ్నం. బాలపల్లికి వచ్చినాం. మా ఊళ్ళంతా కట్టెలు పట్టుకొని నరసలేక ఎక్కడంటే అక్కడ కూర్చుంటా చిన్నగా పోతున్నారు పాపం. దారిలో దోమలు గరిచి చూడండి ఎంతలో వాసినాయో. అమ్మ జీవితం. మాట చెట్లలో లగేజ్ దించడానికి పోయినప్పుడు కచ్చిపారేసినాయి. ఏందో సురుసు కంట్రాలా ఎడ చూడ. కుక్కల తోటికి వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంది. రోడ్డు పక్కన అంతా కూర్చున్నాము. అందరూ కూల్ డ్రింక్ తీసుకున్నారు కొంచెం ఎనర్జీ వచ్చేదానికి. రాండి.
కనిపించేది బాలపల్లి చెక్ పోస్టు. ఎక్కడ బండ్లన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంక నుంచి మనం తట్టుకొని పోవాలి. బాలపల్లి అడవుల్లో కోతులు చూడండి ఆరాముగా కూర్చొని పేలు చూసుకుంటాయి. ఈ అమ్మ ఇక్కడ పద్ధతి రా స్వామి, పిక్కుంపోతే అంతే ఇంకా నైనా సెల్లు పిక్కుంపోతే అంతే ఇంకా. ఇది బాలపల్లి అడవులు. చూసడానికి ఏమో చాలా ప్రశాంతంగా ఉంది కానీ నిలబడే ఓపిక లేదు. అదే అంత నొప్పులు ఉన్నాయి. దగ్గరలో జలపాతం పడుతుంది. అందరూ కాళ్ళు నిలబెట్టి మరీ నెలకాడికి పోతాను చూసేదానికి. చిన్నది దేవుడా. అక్కడ ఇంకా ఎక్కువ పడతాను, ఇక్కడ కొన్నే పడతాను. అట్టా అట్టా మా వాళ్ళంతా పోయినారు ఆల్రెడీ. అబ్బా బాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు. ఓ పక్క వాహనాలు పోవడము, ఓ పక్క జనాలు పోవడము బాగుంటుంది. రాత్రి నడిచి ఓపిక ఉండాలి అంతే. నీళ్ళు అయితే బలి పడతానే. బా నీళ్ళు బలి పడతానే. సూపర్ పడతానే బా నీళ్ళు మాత్రం ఇక్కడ. చాలా బాగుంది. మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా. రోడ్డు పక్కనే వాటర్ ఫాల్స్ బాగుంది కదా చూడడానికి. బా నీళ్ళు మామూలుగా పడుతుంది. చల్లగా ఉన్నాయి. ఇదేంటి బాహుబలిలో జలపాతం మాత్రం చూస్తుంది. ఇది బాహుబలి దీవరా అసలు ఇదేంటంటే బాహుబలిలోనా వాటర్ ఫాల్స్ వస్తాయి కదా, ఆ మరి ఉన్నది చూడడానికి. ఒకటి నిన్ను కదా వాటర్ ఫాల్స్ చూసేది అయిపోయింది. ఇంకా చిన్నగా మళ్ళీ నడక మొదలు పెడతాం. కాళ్ళు అయితే మాత్రం చల్లగా బల్లే ఉన్నాయి. నడిచి వాటర్ ఫాల్స్ చూడాలంటే కన్నా అడవులు లోపలికి పోవాలి. కానీ బాలపల్లిలో మాత్రం మన రోడ్లోనే వాటర్ ఫాల్స్ ఉన్నది. అదిరిపోయింది కదా, బల్లే ఉండదు కదా. పారతానే చూడండి పక్కన రోడ్డు వాటర్ ఫాల్స్ బీభత్సం. అన్ని కాలాల్లో ఈ విధంగా చూడాలంటే వద్దు, కేవలం వానాకాలంలో మాత్రమే, వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా మనకైతే వాటర్ ఫాల్స్ కనబడతాయి బాలపల్లి అడవుల దగ్గర. ఇంకా మనం కొంచెం ముందుకు పోదాం. ఇంకా 3.5 కిలోమీటర్ వచ్చిపోయి కదా నడసాల మన డెస్టినేషన్ ప్లేస్కి. కానీ బా నడుచో కట్టే ఒకటి తీసుకుంది మళ్ళీ నడసలాగా. మాటలు మాట్లాడితే సరిపోదా, నడిచేది కూడా ఉండాలి మనిషికి. అందుకే బాగా నేను చెప్పి సాక్స్ వేసుకుంటాడు. ఏమే ఆ రాయి గుచ్చుకుంటే ఏంది ఇంక నడిచేది చూడు. ఎంతసేపటికి ఆ లైన్ కాడ నడిచి బాగా సమ్మగా ఉన్నది. లేదా నీ పక్కన నడిచామంటే కన్నా మొత్తం గుచ్చుకుంటాను. చిన్న చిన్న గొలక ఉన్నది కదా, అది కానీ కాళ్ళ కింద పడితే కానీ ప్రాణం పోతాను. మా వాళ్ళంతా పోతారు ముందు, మేమే లేట్ అయిపోయినాం, వెనకలు పడిపోయినాం. వచ్చేసింది ఊరు వచ్చేసింది దగ్గరికి. కొంతసేపు వెళ్ళా నడుచు. దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఒక అర్ధ కిలోమీటర్ అంతే. ఇంకొక అర్ధ కిలోమీటర్ రా రా. దాడిగా నువ్వు ఆడ ఇల్లు ఉందంట మందే. ఏం తిరుమలకి వచ్చేదానికి బాలపల్లి ఇది కుక్కల తొట్టు కాడ కూడా ఒక ఇల్లు కొన్నాం అన్నమాట. ఈ కోతులు సెల్లు పెట్టుకుంటే పరిస్థితి ఏంది ఇప్పుడు? మందే లేరా పారా, మందే ఇల్లు అది. పైకి బా ఏమిదే సిరీస్ ఏదో
ఇదే అయ్యి ప్లేస్ లేదులే ఎందుకు పైకి వెళ్తాను ఇదే అందరం మొదలు అయ్యి పెట్టరా అందుకు. మొత్తానికి ఎవరో తెలియని ఒక ఇంట్లో అయితే స్టే ఇచ్చినారు. ఈ నైట్ అంతా ఈ వరండాలు పడుకుంటాం అంతా. ఇంకా రేపు పొద్దున్నే 6 గంటలకు నిద్రలేసి తిరుమల శేషాచలాలు ఉన్నాయి కదా, ఆ మధ్యలోంచి నడుచుకుంటా తిరుమల చేరుకుంటాము. నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ అడ్వెంచర్గా ఉంటుంది. వీడియో ఖచ్చితంగా చూడండి.